ఏపీలో 38 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులతో మరొకసారి చర్చ మొదలైంది. కొత్త వారికి చోటు, వారసులకు అవకాశం ఇచ్చి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. రాజమండ్రి ఎంపీ భరత్ కు రాజమండ్రి సిటీ నుంచి ఈసారి అవకాశం కల్పించారు. ఎన్ని రోజులు నియోజకవర్గానికి టీడీపీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్న భరత్ ఇక తాను నియోజకవర్గానికి పెద్ద కొడుకులా పనిచేస్తానంటున్నారు. వై నాట్ 175 మా ధ్యేయం అంటూ చెప్పారు భరత్. రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం ప్రజలకి పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజమండ్రి సిటీ రూరల్ ఉన్నారు. అసలు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. వాళ్ళు చేసిన కార్యక్రమం లేదు. ప్రతిపక్ష పాత్ర అయినా పోషించారా? మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఏం సాధించారు? రాజమండ్రి ప్రజలకు ఏం మీరు చేశారు? 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ మేయర్లు పోటీ చేశారు. మేయర్లు 15 సంవత్సరాలు ఉండి రాజమండ్రికి ఏం చేశారు? పుష్కరాలకు 2000 కోట్లు తీసుకుని వచ్చారు. శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? 29 మందిని చంపేశారు. ఏ రకంగా చంపారు? ఇవాళ రాజమండ్రికి చేసిన కార్యక్రమము తెలుగు